మరి 2024 సంవత్సరానికి గాను చివరి శుభ శుక్రవారంలో మనమందరం కూడా చేరి ఉన్నాం. మరి ఈ శుభ శుక్రవారంన యేసు ప్రభు వారు మన కొరకు సిలువలో ఆయన చేసిన గొప్ప త్యాగం మరి చివరి వారంలో మనం ఉండి ఉండగా ఆయన చివరిగా పలికిన మాట ఏంటమ్మా? నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని. అంటే తండ్రి చేతికి తన ఆత్మగా ఉన్నటువంటి మనల్ని ఆయన అప్పగించేంత సంతోషంగా ఉండులాగున మనమంతా కూడా చాలా ఆశ కలిగిన వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలి, దేవుడు నా మాట వినాలి, దేవుడు నన్ను గద్దించాలి, నన్ను నడిపించాలి, నా వెన్నంటి ఉండాలి అని చెప్పేసి ఆశ కలుగుతూ ఉంటుంది. అలాగే దేవుని యొక్క కృప ద్వారా అనేకమైన మేళ్ళని పొందుకోవాలని చెప్పేసి మాకు ఎంతో ఆశతో మనం ఉంటూ ఉంటాం. అది సహజ సిద్ధంగా మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఉండే విధానమే. అయితే మరి ఈ చివరి శుక్రవారంన మనలోని ఆటంకపరిచేటటువంటి విధానాలు ఏమయ్యో మనం చూసుకొని మరి నూతన సంవత్సరం తొలి శుక్రవారం అంటే మొదటి శుభ శుక్రవారం మన రక్షణార్థమైన ఆ శుభ శుక్రవారం మనము నూతనంగా అడుగు పెట్టులాగున మనలోని మార్పులు ఏమై ఉన్నాయో మనము తెలుసుకునే విధంగా ఈ దినము మనము ధ్యానం చేసుకుంటాం. అయితే మనం గనక సిలువలో యేసు ప్రభు వారు పలికిన మొదటి మాట, ఎందుకంటే మనం మరలా మొదటి నుండి చివరిగా చూసుకుంటే మొదటి మాట మన నిమిత్తమే క్షమించమని అడుగుట, చివరి మాట మన ఆత్మను తండ్రికి అప్పగించుట. అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క విధానము ఏమై ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఒక చిన్న విషయంలో ఒక చిన్న లేఖనంలో మనం పరిశీలించుకున్నాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 23 నుండి 25 వచనాలు ధ్యానం చేసుకున్నాం. చూడమ్మా. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయి మనసు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండదు. అయితే తొలగరి వర్షము కడవరి వర్షము దాని కాలంలో కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తన మనసులో అనుకున్నారు. మీ దోషములు వాటి క్రమమును తప్పించును. మీకు మేలు కలుగుటకు మీ పాపములే కారణం. మీకు మేలు కలుగకుండా ఉండుటకును ఏంటమ్మా కారణం? మన పాపములే కారణం. ఇక్కడ పాపాలు అంటే ప్రత్యేకంగా మనం దారిని పోయేటటువంటి జంతువుని చంపటమో, లేకపోతే ఇంకొకరిని హింసించటమో, ఇంకొక పని చేయటమో కాదు. కేవలం ఏంటంటే ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు. తిరుగుబాటు ద్రోహం అంటే ప్రత్యేకంగా ఏం లేవమ్మా. రైలు దేవునికి వ్యతిరేకంగా ప్రకటన చేయటమో, లేకపోతే మందిరాలకు వెళ్ళే వారిని హింసించడమో కాదు. అర్థమైందా? మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచనకు అనుగుణంగా నడుచుకోనమో అది మనం తిరుగుబాటు చేసిన దాంతో సమానం. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎంతో యుక్తమైనవి గాను, ఎంతో నిర్మలమైనవి గాను, ఎంతో ఉల్లాసభరితమైనవి గాను, ఎంతో శ్రేయస్కరమైనవి గాను ఉంటూ ఉంటాయి. అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే మన ఆలోచన, మన మనసు మనకు ఏది చెప్తుందో దాన్ని మనం గుడ్డిగా నమ్మేస్తాం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఆలోచన విధానంలో మన మనసుని శాంతింప చేయడానికే సమస్త జనులు చాలా ప్రయాసపడతారు. తల్లినన్నా అంటే తల్లికి చేయాల్సినటువంటి ఉపచారం చేస్తారో చేయరో పక్కన పెడితే, కానీ మనసును మాత్రం ప్రతిరోజు కూడా ఏం చేస్తుంటారమ్మా? ఏం చేస్తుంటారు? సాటిస్ఫై చేస్తుంటారు. మనసుకు నచ్చిన పనిని చేయటకు వారు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. అలాగే అయితే ఆ మనసుకు నచ్చిన పని దేవునికి వ్యతిరేకమైనది అయి ఉంటే కనుక అదే తిరుగుబాటుతో సమానం. అర్థమైందా? కాబట్టి ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు అంటే ఏం లేదు ఇక్కడ అర్థం. దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానాలు నడిపింపులు కలిగినటువంటి మనసు కలిగినటువంటి వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చు ఉన్నారు. తిరుగుబాటు ప్రత్యేకమైన యుద్ధాలు మనం ఏం చేయట్లా. మనం ఏం చేస్తున్నాం?
తప్పిపోతాం. ఏయో అవసరం లేదు మనం తప్పిపోవడానికి. అర్థమైందా? ఆలోచన విధానం సరిగా లేకపోతేనే తప్పిపోతాం. అర్థమైందా? దేవుని మీద భక్తి ఉండాలి కానీ మనుషుల మీద ఉండాలా? కదా, మనుషులు ఏం చేయగలరు? నీకు నాకు ఏమైనా చేస్తారా? ఏమీ చేయరు. అర్థమవుతుందా? కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అందుకనే కదా నెక్స్ట్ చూడండి ఏమని అంటూ ఉన్నారు, వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసుల్లో అనుకొనరు. అంటే మనకు అవమానం కలిగింది, మనకు బాధ కలిగింది, మనకు కష్టం కలిగింది, మనకు ఇబ్బంది కలిగింది. అయితే ఆ ఇబ్బందికి కారణమైన దాన్ని చూస్తూ మనము దాని మీదే మన మనసు ఉంచుకొని దాన్నే ఆలోచించుకొని ప్రతీకార జ్వాలలతో రగిలిపోతూ ఎవరికి దూరం అయిపోతాం? ఎవరికి దూరం అవుతాం? దేవునికి దూరం. ఒకసారి ఒక మాట చెప్పుకున్నాం. ఒక పెద్ద కంపెనీకి ఉన్నటువంటి ఒక ఎండి కానీ సిఇఓ కానీ ఆయన వేరే దేశంలో అతనికి అర్జెంట్ మీటింగ్ ఉండి ఫ్లైట్ టైం అయిపోతూ ఉండగా అతను గబగబా సెలార్లోకి వస్తే అతను కారు తీయడానికి అవకాశం ఉంది. కార్లన్నీ ఫుల్ అయిపోయి ఆ కారు బయటికి రావడానికి చాలా టైం పట్టేలాంటి అతను గబగబా నా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి, రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు అనమాట. పరిగెత్తుకుంటూ వచ్చి ఒక ట్యాక్సీని ఆపుతాడు. ఒక ట్యాక్సీని ఆపితే అతను ఎక్కించుకొని వెళ్తూ ఉండగా వెనక నుంచి ఎవరో ఇతని డ్రైవర్ ఏమీ చేయకపోయినా కూడా వెనక నుంచి ఒక అతను ఓవర్టేక్ చేసి ముందుకు వచ్చి ఆపి దిగి వచ్చి అతన్ని తిట్టి వెళ్ళిపోతాడు. ఆ తిట్టి వెళ్తున్న క్రమంలో ఆ ట్యాక్సీ డ్రైవర్ అంటాడు, సారీ సార్ అని చెప్పి నవ్వుతా మాటతో అనేసి వెళ్తూ ఉంటే వెనక కూర్చున్న ఆయనకి ఏంటి ఇతను ఇంత సింపుల్గా అతను అన్ని మాటలంటే ఏంది, ఏమనుకుంటా ఉన్నాడు, తప్పేం లేదు కదా అని ఆలోచిస్తూ అడుగుతాడు, ఏంటి బ్రదర్ మీరేమి అనరు, ఎందుకని మీరు సైలెంట్గా ఉన్నారంటే అనుకుంటాను. సార్ అతనికి ఏదో ఫ్రస్ట్రేషన్ ఉంది, అతని మనసులో ఏదో ఉంది బాధ, ఇంట్లో బాధ, ఆఫీస్లో బాధ, రోడ్డు మీద బాధ, ఏదో అతని సమస్య తప్పుంది. అతను ఆ సమస్యను ఎవరో ఒకరి మీద తీర్చుకోవడానికి ఆయన వచ్చి నన్ను అరిసేశాడు. ఇప్పుడు ఆయన నన్ను అరిశాడు కదా అని చెప్పి నేను దాన్ని మనసులో పెట్టుకొని నేను కనుక అదే ఆలోచిస్తూ ఉంటే సమయానికి మిమ్మల్ని నేను చేర్చలేను. అలాగే నా పని కూడా ఈరోజు ఏది కూడా జరగదు. ఒక మాట నేను సారీ సార్ అన్నానంటే అతను నా ముందు నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత నా పని నేను ఎలా చేసుకోవచ్చు? యథావిధిగా నా పని నేను చేసుకోవచ్చు. కాబట్టి వృధా అయిన దానికోసం నా యొక్క సమయాన్ని వృధా చేసుకొని నేను ఆలోచిస్తూ ఆగిపోవటం కన్నా అయితే అయింది, నా తప్పు కాకపోయి నా తప్పని నేను తలదించుకొని వెళ్ళిపోతే నా గమ్యస్థానానికి నేను చేరుతాను అని ఆయన చెప్పినప్పుడు ఆ వెనకున్నటువంటి ఆ బిలీనియర్ నిజంగా అతన్ని మెచ్చుకుంటారు. నిజంగా నీది ఉన్నతమైనటువంటి ఆలోచన, గొప్ప ఆలోచన అని చెప్పేసి అతన్ని మెచ్చుకొని అతని నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే మనం కూడా మన యొక్క ఆలోచన విధానాల్లో ఆ 99.99% సమస్తము కూడా దేవునికి అప్పచెప్పినట్లయితే నిన్ను బాధించేటటువంటి 0.001 అనేటటువంటి ఆ సమస్య నీ దగ్గర చేరదు. అర్థమైనమ్మా? నీ చెంతకు రాదు. కారణం ఏంటి? నీలో నిండుగా దేవుడు ఉండి ఉండగా, దేవునితో నువ్వు నింపుదల కలిగిన వారివై ఉండగా, నేను దేవుడే నడిపిస్తూ ఉండగా, ఆయన ఆలోచనలతో నడిపిస్తుండగా, ఆయన మాట చొప్పున నడిపిస్తూ ఉండగా ఏమన్నా నేను ఇబ్బంది పెట్టగలుగుతాయా? కాబట్టి మనం ఎందుకంటే ఆయన ఏమేం చేయగలంటమ్మా చూడండి, ఏమేం చేయగలుగుతున్నారో చూడండి. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు. అంటే ఏంటి అర్థం? నన్ను మొదట నుండి నడిపించేది ఆయనే, నా కడవరి దినముల్లో కూడా నాకు తోడుగా ఉండేది ఆయనే. ఎందుకంటే నేను ఆయన ఆనుకొని ఉండగా నేను ఆయన ఆనుకొని ఉండగా నాకేంటి లోటు లేదు కదా. కానీ వీరు ఎట్లా ఉన్నారు? ఏ మనసు అంటే తిరుగుబాటు, ద్రోహము చేయ మనసు కలిగినటువంటి వారు. వీళ్ళెవరు? ద్రోహులు కాదు. మళ్ళీ మీరు ద్రోహులు అనుకున్నారు. ద్రోహులు కాదు, తిరుగుబాటుదారులు కాదు. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎవరు? మనమే. ఒక్కోసారి మన సహోదరుల మీద మనకు వెంటనే కోపం వచ్చేసింది అనుకో, తిరుగుబాటుదారు. వాళ్ళకి ఏదో ఒక హాని చేయాలని ఆలోచించామనుకోండి, ద్రోహులం మనం. అర్థమైందా? ఎందుకంటే వారు నిన్ను బాధించారని బాధ నీ మనసులో ఉంది, కానీ వారు ఎందుకు బాధపడ్డారో ఆలోచించాలి.
ఆలోచించావా? వారు ఎందుకు నీతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారో ఆలోచించావా? ఆలోచించాలి. ఎందుకంటే ఏ క్షణం ఏమి జరుగుతుంది అనేది మనకు ఎవరికి కూడా తెలియదు. కాబట్టి మనము మన ఆలోచన విధానంతో మనం ద్రోగులుగా తిరుగుబడ్డారుగా మనం ఉండకూడదు. అర్థమైందా? అందుకే కదా దేవుడు అంటాడు, మీ రుణములను నేను ఎలా క్షమించాను అలాగే మీ రుణస్థులను మీరు క్షమించాలి. ఎందుకంటే మనల్ని పిలిచిన దేవుడు మనం క్షమించి పిలిచాడు కదా, క్షమించకుండా పిలిచాడు. కానీ మనకి ఎవరి మీద కోపం వస్తే మనం క్షమించినట్టు నటిస్తాం. అప్పుడు మనం ఎవరిని వేషధారులమే కదా, అవునా కదా? కాబట్టి అలా ఉండకూడదు. కాబట్టి గమనించాలి. చూడండి, ఇంకా ఆయన ఏం చేస్తాడంటమ్మా, నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని మన మనసులో మనం అనుకోవాలి. ఎందుకంటే తగిన సమయమందు తగిన కాలమున నేను నిన్ను హెచ్చించగలను. ఆ సమయం కోసం ఎదురు చూడాలి మనం. అంతేగాని నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నేను పోరాడగలను, నేను ఏమైనా చేయగలను అనుకుంటే ఉపయోగం ఉందా? ఆయన నిలబెడతాడు, ఆయనే రప్పిస్తాడు. అర్థమైందా? ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, నేను ఏదో గొప్ప కోసం చెప్పుకుంటాను, ఎవరు అనుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ మందిరాన్ని అక్కడ పెట్టినప్పుడు నేను బయటికి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ నేను నిలబడితే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ఏమన్నా వస్తారా? కనీసం మా అమ్మని వస్తుందా ఇక్కడికి? అక్కడ జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది అక్కడ అక్కోళ్ళ ఇంటి కింద. అక్కడ జరుగుతున్నప్పుడు నేను ఇక్కడ కొత్తగా మందిరం పెట్టాను అనుకోండి, ఎవరన్నా అంటే ఇటు వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు, అక్కడి నుంచి వచ్చి మీరు బయటికి వెళ్ళండి అనే వాళ్ళు ఎవరు ఉంటారా? ఎవరు అనరుగా. ఎందుకని? అవసరం లేదు, మీరు పోండి, మేము చూసుకుంటాం, మీరు అవసరం లేదు పోండి అని చెప్పి అక్కడే స్టార్ట్ చేసుకొని రన్ చేసుకుంటాం. కానీ మనం ఏమనుకున్నాం? అది కాదు. ఎందుకంటే బలం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ దేవుడు సమయం కోసం మనం ఎదురు చూడాలి. మనం వెళ్ళిపోయాం. అలా దేవుడు రప్పించాడు కదా, రప్పించుకున్నాడు కదా, నిలబెట్టాడు కదా, ధైర్యంగా ఉన్నాం కదా. ఎవరిని వచ్చి గొడవ చేస్తానని భయపడ్డాము లేదుగా. ఎందుకని? మనం ఎవరికి మనం హాని చేయాలి, ఎవరితో తిరుగుబాటు చేయాలి, ఎవరి మీద ద్వేషం పెట్టుకోవాలా, ఎవరిని కూడా మనం చులకనగా చూడాలి, ఎవరితో కూడా మనం విభేదించాలి. కానీ మనం వద్దనుకొని పక్కకి వెళ్ళిపోయినాం. అర్థమైందా? వద్దనుకొని పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు ద్రోహులు అవుతారమ్మా? కాబట్టి మనము గెలిచే సమయమైనా సరే, గెలవగలిగిన వారమైనా సరే, దానికి దేవుని యొక్క తోడు కోసం మనం ఎదురు చూడాలి, దేవుని యొక్క సంకల్పం కోసం ఎదురు చూడాలి. అలాగే అపవాదిని మనం ఏపో ఆపో ఇటుపో అటుపో అని చెప్పి మనం గద్దించేవారు ఆ శక్తి మనకు లేదు. అర్థమైందా? మీరు ఎవరన్నా సరే, ఎవరన్నా దెయ్యాలు పెట్టిన వాళ్ళు కనుక ఎవరన్నా వచ్చి కూర్చున్నారు అనుకోండి, వెంటనే వాళ్ళ తల మీద చేయబెట్టేసి ప్రార్థన చేయవాకండి, మీకు ఆ శక్తి లేదు. అర్థమైందా? అది మిమ్మల్ని అటాక్ చేస్తుంది. కాబట్టి ఆ దుష్ట ప్రభావం ఉంది అనుకున్నప్పుడు ముందు మీరు దేవునితో ప్రార్థించి ఆయన శక్తిని పొందుకున్న తర్వాత మీరు ఏదైనా చేసేవారుగా ఉండాలి. అంతేగాని గొప్ప విశ్వాసాన్ని బాగా ప్రార్థన చేసుకుంటాను కాబట్టి నేను దేన్నైనా పోగొట్టేస్తానంటే ఆ శక్తి మనలో ఉందో లేదో మనం చూసుకోవాలి. ఎందుకంటే తగిన కాలం ముందు నేను హెచ్చిస్తా అన్న దేవుడు ఆ సమయం కోసం నువ్వు వేచి ఉంటావా లేదా, నీకు నిరీక్షణ ఉంటుందా లేదా, నీకు ఓర్పు ఉందా లేదా అని ఆయన పరీక్షిస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం ఎప్పుడు కూడా మనతో విభేదించినటువంటి వారిని కూడా మనం విభేదించకూడదు. ఎందుకంటే వారు కూడా ఎవరై ఉన్నారమ్మా? దేవుని యొక్క బిడ్డలే. మనం వాళ్ళని విభేదించామనుకో, మనం ఎవరిని విభేదించినట్టు? దేవుణ్ణి అన్నట్టే. వాళ్ళు వస్తున్నప్పుడు మనం మొహం తిప్పుకొని పక్క వెళ్ళిపోయామనుకో, ఎవరిని చూసి పక్క తిప్పుకున్నట్టు మనం? అంతే కదా. ఏమన్నాడు? నీ ఎదుటి వారిలో నువ్వు ప్రభువుని చూడమన్నాడు. నీ ప్రభువుకు నీవు ఏ రీతిగా వందన వచనములు చెప్తున్నావో నీ సహోదరులు నీకు కనబడ్డప్పుడు నీవు అదే విధంగా వందన వచనాలు చెప్పమన్నాడు. మరి ఎదురుపడ్డ వెంటనే ముఖం తిప్పుకుంటే ఎవరిని చూసి తిప్పుకున్నట్టు మనం? ఎందుకంటే గత కాలం అంతా గడిచిపోయింది, ఈ కాలం అంతా మనం నూతనీకరించబడిన వారుగా ఉండాలి. అర్థమైందా? దేవుళ్ళు ఇంకా బలంగా ఎదుగుతున్న వారుగా ఉండాలి, నూతన ఉజ్జీవాన్ని పొందుకున్న వారుగా ఉండాలి, ఆయన బలాన్ని ఆయన శక్తిని కలిగిన వారుగా ఉండాలి. క్రొత్త సంవత్సరంలో క్రొత్త బిడ్డలుగా, క్రొత్త ఆలోచనలతో దేవుని యొక్క సైనికులుగా మనం ముందుకు సాగిపోవాలి. చూడండి, కేవలం ఈ లోకంలో ఉద్యోగం చేసే వాళ్ళు కూడా
సంవత్సరం అయిందంటే ఇంక్రిమెంట్ అడుగుతారు. అడగరా? ఉద్యోగస్తులు అడగరా? సార్ నేను జాయిన్ అయిపోయి సంవత్సరం అయిపోయింది సార్, శాలరీ పెంచరా అంటారు. చాలట్లేదు అంటారు. మరి నీ దేవుళ్ళు అడగలుగుతున్నావా నువ్వు? అయ్యా నాకు నీలో ఎదిగిన ఇంక్రిమెంట్ ఇయ్యా అని అడుగుతున్నామా? కలిగిన విధానంలో ఉన్నామా? ఎందుకంటే ఆయన తొలకరి వర్షాన్ని కురిపిస్తాడని, కడవరి వర్షాన్ని కురిపిస్తాడన్న నమ్మకం పరిపూర్ణంగా మనలోనే లేదు. అనుమానంతో ఉంటాం. నిజంగా దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడా? నిజంగా దేవుడు చేస్తాడు గొప్ప కార్యం నా జీవితంలో? చూస్తాను అసలు నేను చూస్తానా అనే ఆలోచనతో మనం ఉంటే ఎలా? నీవు తండ్రిని ఏం అడుగుచున్నావో అది ఆయన నీకు ముందుగానే దయచేసి ఉన్నాడని చెప్పి నువ్వు గ్రహించి ప్రార్థన చేయాలి. ముందుగా నాకు ఇచ్చేశాడు నా దేవుడు, అంతే. అర్థమైందా? గడిచిన దినములన్నీ కూడా ఒక కలగా వదిలేసేయండి. రాబోతున్నటువంటి దినముల్లో నీవేంటి అనేటటువంటి ఆ యొక్క నిజమైనటువంటి విధానాన్ని కలిగి ఉండుటకై ఆయన కృపలో ఎదిగేవారుగా మనం ఉండాలి. ఆ రీతిగా మనం ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. ఎందుకంటే మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. వేటి క్రమమును? వేటి క్రమాన్ని? తొలకరి వర్షపు క్రమాన్ని, కడవరి వర్షం క్రమాన్ని, అలాగే కోతకాలపు వారములను ఏం తప్పించినాయి? దోషములు తప్పించినాయి. ఓకేనా? మీకు మేలు కలుగుకుండుటకు ఏంటి అడ్డుపడుతుంది? పాపం అంటే ఏదో ప్రత్యేకంగా చేసినే కాదు, మా ఆజ్ఞాతిక్రమమే పాపం. అర్థమైందా? నీ రక్త సంబంధి ఎదురైనప్పుడు నువ్వు ముఖం తప్పించావు అనుకో, అది పాపమే. ముఖం తప్పించవద్దు అన్నాడు దేవుడు, అనలేదా? నీ రక్త సంబంధి నీకు ఎదురైనప్పుడు నీవు ముఖము తప్పించుకోవద్దు, పక్కకు తిప్పవద్దు, స్ట్రైట్గా ఉంది. అలాగే నీ సహోదరుని ఎడల లేదా నీ ఎడల నీ సహోదరునికి హృదయం అభ్యంతరం ఉంటే ముందు దాన్ని సమాధానపరచమన్నాడు. నువ్వు సమాధానం నీకు ఉంది, తెలిసింది నీకు. నీ సహోదరుడి వల్ల నీ మీద అభ్యంతరం ఉంది, తెలిసింది నీకు. నువ్వు సమాధానపరచలా, ఆజ్ఞాతిక్రమమే కదా, పాపమే కదా, అవునా కదా? పాపమే కదా. పాపం కలిగిన వారు పాపాత్ములా, పరిశుద్ధాత్ములా? అంతే కదమ్మా, పాపాత్ములు. అవునా? గమనించండి, మనకు తెలియకుండా మనము ఏ రీతిగా పాపంలోకి జారిపోతున్నామో అది. పాపం అంటే ఏదేదో చేసాం కాదు. పాపం అంటే ఎవరిని కొట్టాం, పాపం అంటే దొంగతనం చేసాం, పాపం అంటే వ్యభిచారం చేసాం, పాపం అంటే మోహం చూపుతో చూసాం, పాపం అంటే ఇంకోటి చేసాం, పాపం అంటే ఇంకోటి చేసాం. ఈ కాదు పాపాలంటే. ఆజ్ఞ అతిక్రమించటయే పాపం. పాపానికి తగు జీతం ఏంటమ్మా? మరణం. మరి నిత్య జీవానికి వారసులమైనట్టుగా దేవుడు మన కొరకు తన ప్రియ కుమారుణ్ణి మనకు అనుగ్రహించి ఉండగా ఆయన యందు విశ్వాసం ఉన్నది, కానీ ఆజ్ఞాతిక్రమం మందు మనకు ఆసక్తి ఉన్నది. ఎలా కుదురుతుంది? కుదురుద్దా? కుదురుద్దమ్మా? ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంది, ఆజ్ఞాతిక్రమం మందు మనకు ఆసక్తి ఉంది. ఆసక్తి కలిగింది చేయడానికి ఇష్టపడతాం, కానీ విశ్వాసం ఉన్న దాన్ని చేయడానికి ఇష్టపడతాం. చెప్పండి. ఇప్పుడు జలుబు చేసింది, లేదంటే జ్వరం వచ్చింది, డాక్టర్ రాసినటువంటి టానిక్ డైట్ తగ్గిపోద్ది, అది చేదుగా ఉంటుంది, తగ్గుద్దన్న విశ్వాసం ఉంది, తాగుతామా? అబ్బా డాక్టర్ గారు వామిట్ వస్తుందండి, అయితే ఏం చేయమంటాం? మరి నేను తాగేదా అంటాడు. అంతేగా, మీరు తాగండి, నాకు తగ్గుద్దంటే తాగుతాడా? చెప్పరేంది? తగ్గుద్దప్పని అట్లా తాగితే మళ్ళీ ఇంజక్షన్ చేస్తారు. అమ్మా ఇంజక్షన్ అసలు వద్దండి, సూదిని చూస్తే నాకు ఆలోచించుకోవాలి. మనల్ని మనం గడిచిన ఈ దినములన్నీ కూడా స్వపరిశీలన చేసుకొని మనలోనికి మార్పు అవసరమైనటువంటి విధానాలు ఏమై ఉన్నాయి. మార్పు అవసరం లేకుండా జీవించామా? వెల్ అండ్ గుడ్, అసలు నో డౌట్ ఎట్ ఆల్. నీ జీవితానికి నూతన మార్పు అవసరం లేదని నువ్వు స్వచ్ఛందంగా స్వపరిశీలన చేసుకొని నీవు గ్రహించి ఉంటే కనుక, అది నిజమని నువ్వు రూఢీకరించగలిగితే కనుక, నీకనే ధన్యులు ఈ లోకంలో ఎవరు కూడా. కారణం దేవుని కనుదృష్టి ఎదుట నీవు ఎలా ఉన్నావు? నిందారహితంగా ఉన్నావు. కానీ మనం ఉండగలమా? ఉంటున్నామా? ఆలోచించాలి. ఏదో మనం అనుకుంటాం, వాళ్ళు ఇటు చేశారు, వాళ్ళు అటు చేశారు, ఇంత పాపం చేశారు, అంత పాపం చేశారు, ఇవి అనుకుంటా ఉంటాం. విమర్శిస్తున్నాము మనము. విమర్శ అంటే ఏంటి? అప్పుడు వాళ్ళతో పాటు మనము వాళ్ళమే కదా, అవునా కదా?
విమర్శ పాపం అన్నాడు దేవుడు. మరి విమర్శించాం మనం, పాపమేగా, అవునా కదా? మన పుణ్యాత్మం అయిపోయామా అమ్మా? అయిపోయామా? చూడండి, దేవునిలో ఎదుగుట అనేటటువంటి విధానంలో పాపరహితంగా ఉండాలంటే ఎంత క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించి ప్రవర్తించాలో ఆలోచించండి. మాటతో అయినను, నడవడికతో అయినను, ప్రవర్తనతో అయినను, ఆచరణలో అయినను, ఎందు విషయమైనా సరే దేవుని కనుదృష్టి ఎదుట నిందారహితంగా ఉండే విధంగానే మనము సంచరించాలి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎవరిని కుంటుకుంటా వస్తున్నారు వాళ్ళ చూసి మనం ముందు చూసి ఏమనుకుంటాం, నవ్వుతాం. తర్వాత అయ్యో వాళ్ళు మనల్ని ఏదైనా అన్నారనుకో, మనం ఏం చేస్తాం, బాబా నడిచేవారని మనం కుంటి చూపిస్తాం. అంటే వాళ్ళని ఏం చేసాం, మనం హేళన చేస్తాం. అవునా? చేసామా లేదా? ఇప్పుడు వారు ఆ ఆకృతిని కలిగి ఉన్నది ఎవరి వలన కలిగి ఉన్నారు? దేవుడు ఇచ్చిన రూపం కదా వారికి. అది నువ్వు వారిని వెక్కిరించావు, ఇమిటేట్ చేసావు, బాధ పెట్టావు. ఎవరిని బాధ పెట్టావు? ఎవరమ్మా? దేవుని బాధ పెట్టావు. అంటే ఒకవేళ నీవు ఎవరినైనా సరే వారిని నువ్వు ఎగతాళి చేసినా కూడా నువ్వు దేవుణ్ణి బాధ పెట్టినట్టే. దేవుణ్ణి బాధ పెట్టావంటే ఏం చెప్తాను, ఆయన్నే బాధ పెట్టామంటే మనకన్నా గొప్ప వాళ్ళు ఉంటారా ఈ లోకంలో? ఉండరు కదా. ఒకటి గమనించాలి, దేవుని బాధించేవారుగా ఆల్రెడీ మనం ఉంటున్నాం, మరలా కొత్తగా బాధించేవారుగా మనం ఉంటాం. కరెక్టేనా? కరెక్ట్ కాదు. యేసు ప్రభువారు ఈ విధానాన్ని కలిగి ఉన్నటువంటి మన ఎడల ఆయన ప్రేమను కనబరిచి, తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎదురయ్యా, మీరు క్షమించు దేవా అని క్షమను దానంగా ఇచ్చిన గొప్ప విధానం. ఇంకా శుభ శుక్రవారం జరిగినటువంటి ప్రతి ఒక్క విషయం. కాబట్టి యేసు ప్రభు వారు సంతోషంగా చెప్పారు, అయ్యా కోత కాలంలో వారు కోత కోయుటకు అర్హులైనారు. ఎందుకంటే వారిలో తిరుగుబాటు లేదు, వారిలో ద్రోహము లేదు, వారిలో పాపము లేదు, వారు కీడు చేయుటకై యోచించలేదు. కావున తొలకరి వర్షాన్ని దయచేసి కోతకాలమందు కడవరి వర్షాన్ని దయచేయి. అప్పుడు కోత సమయానికి పంట ఎలా ఉంటుందమ్మా? చక్కగా బలంగా ఉంటుంది. అప్పుడు కోసే విధానమే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచు. ఎందుకంటే ఆత్మ సమృద్ధి అయింది, సంతోషంగా ఉంది, దేవుల్లో ఎదుగుతుంది, ఫలిస్తూ ఉంది, సంచరిస్తూ ఉంది, దేవునితో పాటుగా సంచరిస్తూ ఉంది. ఆత్మకి ఇంకేంటమ్మా డెస్టినేషను? ఆయన సన్నిధే కదా. ఆ రీతిగా మనము ఉండాలి. గడిచిన కాలంలో మనం ఎవరన్నా బాధించుండొచ్చు. అంటే నిజమైన బాధ కనుక నిజంగా కలిగించుంటే మనం వారికి క్షమాపణ అడగడం తప్పేంటి ఉందా? క్షమించమని అడగడంలో తప్పుందా? నిజంగా బాధించుంటే. కానీ ఒకవేళ బాధించకపోయినా వారు కనుక మనం బాధించాము అని వారు భావించినట్లయితే అందులో కూడా క్షమాపణ అడగడంలో తప్పు లేదు. ఎందుకంటే క్షమించు అని అడిగినంత మాత్రం మనం ఏమి తక్కువైపోతామా? అవుతామమ్మా? అమ్మో, ఇంకా ఒక మెట్టు దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఎందుకంటే నిన్ను నీవు తగ్గించుకునే ఎడలా ఏమవుతావు? హెచ్చించబడదు. అర్థమైందా? మనం ప్రతి ఒక్కరు మనం అనుకునేది ఏంటి? మనం పైకి ఉండాలనుకుంటాం, కింద ఉండాలనుకుంటాం. అంటే తలగా ఉండాలనుకుంటాం, తోకగా ఉండాలనుకుంటాం. తలగానే కదా. అంటే తలగా ఉంటే అన్ని తినచ్చు, రుచులు చూడవచ్చు. తోకగా ఉంటే రుచి చూస్తాం, అటు గోడకి ఇటు గోడకి తగులుకుంటూ తిరుగుతుంది కదా. తోక అటు ఇటు గోడకి తగులుతుంది కదా, అలా కదా. కాబట్టి ఎలా ఉండాలి? మనం తలగా ఉండాలి. తల ఎప్పుడు కూడా ఎత్తుకునే విధంగా ఉండాలి. తల ఎత్తుకోవాలంటే ఏం చేయాలి? సత్క్రియ చేయాలి. సత్క్రియ చేయటం అంటే అర్థం ఏంటి? ఎదుటివారిని బాధించక, ఒకవేళ ఎదుటివారు బాధించారేమో మన వల్ల అని మనం ఆలోచించుకుంటూ, ఒకవేళ మనం నిజంగా ఆ వారి బాధ కారణం కాకపోతే మనం చక్కగా దేవుణ్ణి ఎదుగుతూ, ఒకవేళ మన కారణం అయితే క్షమాపణ అడిగి మనల్ని మార్చుకొని
దేవుని కనుదృష్టి ఎదుట నిందారహితంగా మనల్ని మనం మలుచుకొని ఆయన ఎదుగుతూ ఫలించేటటువంటి విధానాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మనం ఎలా ఉంటాం? సత్క్రియ చేసిన వాళ్ళు ఉంటాం. సత్క్రియ చేసిన వాళ్ళు ఎలా ఉంటామమ్మా? తల ఎత్తుకొనవా. అప్పుడు నా వాకిట ఏముండదు? పాపం ఉండదు. పాపం లేనప్పుడు నాకేంటి? సంతోష సమాధానాలే కదా, అవునా కదా? కాబట్టి మనం గమనించాలి. దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. ఇంకొక నూతన సంవత్సరంలో ఇంకొక మరలా అవకాశాన్ని ఇస్తున్నాడు దేవుడు. నూతన సంవత్సరంలో మనము నూతనీకరించబడిన వారుగా మనం రూపాంతరం చెందాలి. మారు మనసు అనుభవాన్ని కలిగి ఉండాలి. పాటలు పాడటానికి బాగా ఆసక్తి కలిగి, కొత్త పాటలు కావచ్చు, పాత పాటలు కావచ్చు, ఏదైనా సరే. ఎందుకంటే పాటలు పాడుట అనేది దేవుణ్ణి ఏం చేయడమా? స్తుతించటం. స్తుతించేటటువంటి ప్రతి చోట ఆ స్తుతి ఏమవుతుంది? సింహాసనం అవుతూ ఉన్నది. సింహాసనమైనటువంటి ప్రతి స్తుతి మీద ఎవరుంటారు? దేవుడు ఆసీనుడై ఉంటాడు. స్తుతి సింహాసనాసీనుడై ఉంటాడు, పరవశుడై ఉంటాడు. అంతే కదా? సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి సంగీతం వినపడుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటాం మనం? చాలా ప్లెజెంట్గా, సంతోషంగా. చాలా మందిని చూడండి, వారు అంటే అనేక రకాలైనటువంటి కన్ఫ్యూజన్స్తో, టెన్షన్స్తో అలా ఉన్నప్పుడు వాళ్ళ పాటలు ఏదైనా పెట్టుకొని అలా కూర్చొని పడుకొని వింటూ ఉంటారు. దేవుడి పాటలనే నేను చెప్పట్లేదు, ఎవరి ఇష్టానికి ఆ ఇష్టం. అంటే సంగీతం అనేది అర్థం. ఎందుకని? కొంచెం వాళ్ళకి ఆ రిలాక్సేషన్, రిలీఫ్ అది కలుగుతాయి. అలాగే మనం కూడా దేవుల్లో ఎదగాలి అనేటటువంటి ఆలోచన విధానాన్ని కలిగిన వారమే మనం ఉండి ఉన్నప్పుడు, దేవునిలో ఎదగాలి అంటే మొదటి మెట్టు ఏమై ఉన్నది? స్తుతి ఆరాధన అయింది. అర్థమైందా? స్తుతి ఆరాధన. ఎందుకంటే దావీదు గారు 150 కీర్తనలు, ఆయన చాలా కీర్తనలు ఆయన పాడాడు. అవునా? ఎందుకు పాడాడు ఆయన? ప్రార్థన చేసుకోవచ్చుగా. కీర్తన గ్రంథం అంతా అంటే ఏంటిదమ్మా? వాక్యాల అన్నీ కూడా కీర్తనలే. దేవుణ్ణి ఆరాధించిన విధానాలే అవన్నీ కూడా. యెహోవా నా బలము ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని స్తుతించుడి ఎక్కడి నుంచి వచ్చింది? దావీదు కీర్తనలు. కాబట్టి ఆయన ఆ రీతిగా స్తుతి సింహాసనం అందించి దేవునికి, ఆయన ఎక్కడుంటే అక్కడ దేవుడిని ఏం చేశారమ్మా? కూర్చుండబెట్టుకున్నాడు. మనం చూడండి, పెద్దవాళ్ళు అంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా అసిస్టెంట్ని పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటుగా కుర్చీని మోసుకుంటే వెళ్తుంది. ఎందుకు? వాళ్ళ యజమాని అక్కడ నాగితే వెంటనే కుర్చీ వేసి కూర్చోడానికి పైన గొడుగు పడి, అవునా కదా? యజమానుడు చెందుతున్నప్పుడు ఆ యొక్క పనివారిని ఎవరన్నా ఏమన్నా అనగలుగుతారా? అని అంటారమ్మా. యజమానుడితో ఉన్నప్పుడు ఒంటరిగా ఉంటే ఏమన్నా అంటారేమో, కానీ యజమానుడితో ఉంటే అంటారా? మరి మనం నిజ యజమానుడిని మనతో పాటుగా ఉంచుకోవాలంటే ఆయన ఆసీనుడు అవ్వడానికి ఆ కుర్చీని మనం మోయాలా లేదా? మోయాలా? ఏంటి ఆ కుర్చీ? పాటలు, స్తుతించటం, ఆరాధించటం. ఎక్కడుంటేనేమమ్మా? ఏ పని చేసుకుంటా ఉంటేనేమి పాటలు పాడుకోలేమా? హృదయమందైనా పాడుకుంటాగా, హమ్ చేసుకుంటాగా. ఎందుకంటే దేవుని యొక్క ఆయన కనుక, ఆయన చెంత కనుక నీవు ఉంటే, స్తుతి సింహాసనం ఆయనకు వేసి ఆయన కూర్చుంటే నీ పక్కన, నీవు చేయవలసిన విధానం ఏమైనదో ఆయన నీకు వివరిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీకు తోడై ఉంటాడు, నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నీకు అవసరమైనటువంటి సమస్తము కూడా ఆయన యొక్క అధ్యక్షతన తీరుస్తూ ఉంటాడు. అర్థమైందా? ఇక నీకు చింత ఏంటి? నీకు ప్రయాసం ఉందా? కాబట్టి చక్కగా పాటలు నేర్చుకొని, పాటలు నేర్చుకోవటము, పాడటం అంటే చదివితేనే పాటలు రావు, వింటున్నా కూడా పాటలు వస్తాయి. వస్తే రావా? వింటూ ఉంటే రావా? వస్తాయి. వచ్చినప్పుడు పాడటానికి భయపడొచ్చా? భయపడకూడదు. ఎందుకంటే పాటలు పాడుట అనేది దేవుళ్ళు ఎదుగుటకు తొలి మెట్టు, రక్షించబడుటకు తొలి అడుగు. నీకు ప్రార్థన చేయడం రాదా? ఇబ్బంది ఏం లేదు, నీకు ఎలా వస్తే అలా మాట్లాడు. ఇక్కడ ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటమే.
ఆయన అడగటమే, నీకు ఎలా వస్తే అలా మాట్లాడు. కానీ నీ ప్రార్థన వింటున్నాడో విండో నువ్వు చెప్పలేవు. కానీ నువ్వు పాట పాడితే మాత్రం, స్తుతిస్తే మాత్రం ఉంటాడా ఉండడా? ఉంటాడేదమ్మా. ఎందుకంటే వచ్చి రాని ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడో ఆలకించట్లేదో చెప్పలేనయ్యా అనొచ్చు. కానీ స్తుతించుచున్న చోట, స్తుతి సింహాసనం ఏర్పడిన చోట ఆయన సింహాసన ఆసీనుడు అవుతాడా అవ్వడా? సరిగా అని పాడుచున్న చోట ఆయన ఉన్నప్పుడు నీకేంటి భయం, నీకేంటి దిగులు? భయం ఉందా? దిగులుందా? అమ్మా, కాబట్టి తొలి అడుగుని మనం వేసేవాడుగా ఉండాలి. రేపు 31st రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా పాట పాటకు సిద్ధపడండి, వినండి, వింటే వస్తుంది. ఇంకా మీకు ఈజీగా చెప్పేదా ఇంకొక మాట, యూట్యూబ్ ఓపెన్ చేసుకొని హెడ్ఫోన్స్ చెవిలో పెట్టుకుని ఆ పాట వింటూ పాడండి. అర్థమైందా నేను చెప్పింది? యూట్యూబ్లో పాట పెట్టుకొని వింటూ హెడ్ఫోన్స్ పెట్టుకోండి, పాట మీ చెవిలో వింటూ ఉంటారు. వచ్చిన లిరిక్స్ ప్రకారం పాడండి. ఎట్లా పాడితేనేమి, మీ హృదయాంతరంగం నుంచి వచ్చింది కదా సంగీతం, రాదా? కాబట్టి మనం దేవుళ్ళో ఎదిగి ఫలించాలన్నా మన యొక్క తిరుగుబాటుతనాన్ని, మన యొక్క ద్రోహపు ఆలోచనల్ని మన నుండి తీసివేసుకొని మేలులు కలుగుటకై మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని మన మీద కురిపించుకొని కోతకాల సమయమున పంట కోసే వారుగా మనం అంతా ఉండాలని, ఆ రీతిగా ఉండటకై చాలిన జ్ఞానంతో దేవుడు మనందరినీ కూడా నింపి నడిపించునుగాక. ఆమేన్. ఒక 5 నిమిషాలు అందరం కూడా వ్యక్తిగత ప్రార్థన చేసుకుందామమ్మా. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమేన్.